సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీలో హింసాకాండ సంగతి తేల్చే పనిలో ఉన్న సిట్ సభ్యులు తిరుపతి, మాచర్ల, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న పలువురిని ఇప్పటికే విచారించారు. తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సీఈసీ సూచించింది. ఉమ్మడి రాజధానితో పాటు రుణమాఫీని ఎన్నికలయ్యే వరకు వాయిదా వేయాలని చెప్పింది. సుచిత్ర ల్యాండ్ వివాదంలో అడ్లూరి లక్ష్మణ్ చూపించే డాక్యుమెంట్స్ అన్ని ఫోర్జరీ అని అన్నారు మల్లారెడ్డి. తన డాక్యుమెంట్స్ తప్పైతే రాజీనామా చేస్తానన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తున్న రిపోర్టుపై ఇరు వర్గాలు ఉత్కంఠగా ఉన్నాయి. నిరుద్యోగులను సీఎం రేవంత్ మోసం చేశారని అన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో దేశానికి మోదీ చేసిందేం లేదని, అయోధ్యలో గుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ గుళ్లతో పాటు ఆధునిక దేవాలయాలు కూడా నిర్మించారని చెప్పారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉప్పల్ పరిసరాల్లో కూడా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ కి వానగండం పొంచి ఉంది. మ్యాచ్ కి అంతరాయం కలిగే అవకాశం ఉందని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేస్తోంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్తో పాటు యూపీ, ఎంపీ, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 23 వరకు హీట్ వేవ్స్ కొనసాగుతాయని చెప్పింది. ఆప్ ని అంతం చేయడానికి మోదీ కుట్రలు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తనను అరెస్ట్ చేస్తే వేల మంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారని ఢిల్లీ సీఎం హెచ్చరించారు. స్వాతి మలివాల్ పై దాడి కేసులో దర్యాప్తు కోసం పోలీసులు సీఎం నివాసానికి వెళ్లారు. బెంగాల్లో సుడిగాలి ప్రచారం చేసిన మోదీ, మమత నాయకత్వంలో అరాచకం రాజ్యం వెళుతోందని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. పేదల కోసం కేంద్రం ఇచ్చే ఉచిత రేషన్ ని టీఎంసీ లూటీ చేస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. రేపటి బరిలో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉన్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.